మన సౌత్ ఇండియన్ సినిమా అంటేనే ఒక మ్యాజిక్. ముఖ్యంగా తమిళ్ మరియు మలయాళ చిత్రాల్లో ఉండే ఆ ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఆ భాష తెలియక చాలామంది అద్భుతమైన సినిమాలను మిస్ అవుతూ ఉంటారు. అందుకే ఈరోజు మీకోసం ఖచ్చితంగా చూడాల్సిన టాప్ 9 మూవీస్ ఇప్పుడు చూద్దాం. నంబర్ 9, డైరీ. ఒక రోడ్పై ఒకే టైంకి ప్రతిసారి ఒకే బస్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవుతూ ఉంటే, ఆ ప్రమాదంలో చనిపోయిన వారంతా మళ్ళీ అదే బస్సులో ప్రయాణిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ప్లాట్ విషయానికి వస్తే, వరదన్ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తన ఫస్ట్ కేసుగా 16 ఇయర్స్ క్రితం ఊటీ కొండల్లో జరిగిన ఒక జంట హత్యల కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి చూస్తూ ఉంటాడు. వరదన్ క్లూస్ వెతుకుతూ ఊటీ నుండి కోయంబత్తూర్ వెళ్ళే ఒక నైట్ బస్ ఎక్కుతాడు. ఆ బస్సులో రకరకాల మైండ్ సెట్స్తో ఉన్న ప్యాసింజర్స్ ఉంటారు. ప్రయాణం మొదలైన కాసేపటికి ఆ బస్ రూట్ తప్పి దట్టమైన అడవిలోకి వెళ్తుంది. అదే సమయంలో ఆ బస్సులో ప్రయాణిస్తున్న కొందరు వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అసలు ఆ బస్ ఎక్కడికి వెళ్తుంది? వరదన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కేసుకి ఆ బస్కి సంబంధం ఏంటి? ఈ మిస్టరీని ఛేదించిన వరదన్ ఎలా బయటపడ్డాడు అనేదే మూవీ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 8, ట్రిగర్. ఒక సిటీలో ఉన్న చిన్న చిన్న పిల్లలందరూ వరుసగా మిస్ అయిపోతూ ఉంటే, ఆ కిడ్నాప్ వెనుక దేశంలోనే మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా ఉందని తెలిస్తే, ప్లాట్ విషయానికి వస్తే, ప్రభాకరన్ సిటీలో క్రైమ్స్ని ఆపడానికి అండర్ కవర్లో పనిచేసే ఒక డేరింగ్ పోలీస్ ఆఫీసర్. ప్రభాకరన్ తండ్రి అర్జున్ ఒకప్పుడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, కానీ ప్రస్తుతం అల్జైమర్స్తో గతాన్ని మర్చిపోతూ ఉంటాడు. అయితే నగరంలో కొందరు అనాథ పిల్లలు మరియు స్కూల్ పిల్లలు మిస్టీరియస్గా కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రభాకరన్కి దీని వెనుక ఒక ఇంటర్నేషనల్ చైల్డ్ స్మగ్లింగ్ ముఠా ఉందని తెలుస్తుంది. అయితే ఈ ముఠాకి తన తండ్రి అర్జున్కి ఒక సంబంధం ఉంటుంది. అసలు అర్జున్కి ఆ ముఠాకి ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? గతాన్ని మర్చిపోయే తండ్రి నుంచి నిజం ఎలా ప్రభాకరన్ తెలుసుకున్నాడు? పిల్లలను ఎలా కాపాడాడు అనేదే గ్రిప్పింగ్ నరేషన్తో ఉన్న ట్రిగర్ మూవీ అవైలబుల్ ఇన్ ZEE5. కరూతి. ఒకే ఒక రాత్రి, ఒక చిన్న ఇల్లు, ఆ ఇంట్లోకి ఒక మర్డర్ కేసు నిందితుడు, అతన్ని కాపాడాలనే ఒక ఆఫీసర్, ఎలాగైనా ఆ నిందితుడిని చంపాలనే ఒక పవర్ఫుల్ గ్యాంగ్. ప్లాట్ ఏంటంటే, ఇబ్రాహిం కొండ ప్రాంతంలో ఉండే ఒక సామాన్యమైన ముస్లిం యువకుడు ఒకరోజు కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో తన భార్య కూతుర్ని కోల్పోయి తండ్రి మరియు తమ్ముడితో కలిసి బతుకుతూ ఉంటాడు. అయితే ఒకరోజు రాత్రి SI సత్యన్ అనే పోలీస్ ఆఫీసర్ విష్ణు అనే కుర్రాడిని తీసుకొని ప్రాణభయంతో ఇబ్రాహిం ఇంట్లోకి వస్తాడు. విష్ణుని ఎలాగైనా చంపాలని లైక్ అనే గ్యాంగ్ ఇబ్రాహిం ఇంటిపై అటాక్ చేస్తారు. తన ఇంట్లోకి వచ్చిన వారిని చంపనివ్వను అని ఇబ్రాహిం, చంపే తీరుతామని లైక్ గ్యాంగ్ నిలబడతారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో జరిగిన భావోద్వేగాలు, ఆ రాత్రి ఆ ఇంట్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అని తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న కురూతి అసలు మిస్ అవ్వద్దు. నంబర్ 5, గరుడన్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒక క్రూరమైన నేరానికి పాల్పడిన నిందితుడిని అన్ని సాక్ష్యాలతో సహా జైల్లో పెడతాడు. కానీ 7 ఇయర్స్ తర్వాత ఆ నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చి నేను నిర్దోషిని అని కోర్టులో నిరూపిస్తే, ప్లాట్ విషయానికి వస్తే, DCP హరీష్ మాధవ్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఒక పవర్ఫుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పోలీస్ ఆఫీసర్. ఒక కాలేజ్ ప్రొఫెసర్ నిశాంత్ ఒక అమ్మాయిపై జరిగిన దారుణమైన అత్యాచారం కేసులో హరీష్ అతన్ని అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాలతో కోర్టులో అప్పగిస్తాడు. కోర్టు నిశాంత్కు శిక్ష విధిస్తుంది. అయితే జైల్లో నిశాంత్ లా చదివి 7 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చి రీట్రయల్ పిటిషన్ వేసి సైంటిఫిక్ ఎవిడెన్స్తో లూప్ హోల్స్ని ఉపయోగించి తను నిర్దోషిని అని నిరూపించుకుంటాడు. కోర్టు అతన్ని విడుదల చేయడమే కాకుండా తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినందుకు హరీష్ను సస్పెండ్ చేసి పెనాల్టీ విధిస్తుంది. నిశాంత్ అమాయకుడా లేక వ్యవస్థని తప్పుదోహ పట్టించిన ఒక సైకో కిల్లరా? అసలు నిజానికి హరీష్కి, నిశాంత్కి ఉన్న పోస్ట్ ట్రామాటిక్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న గరుడన్ మస్ట్ వాచ్. నంబర్ 4, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సమాజంలో అన్యాయానికి గురైన ఒక సామాన్య అమ్మాయి వ్యవస్థతో ఒంటరిగా పోరాటం చేసి గెలవగలదా?
ప్లాట్ విషయానికి వస్తే జానకి బెంగళూరులో పనిచేసే ఒక ఐటీ గర్ల్ తన ఊరిలో జరిగే ఒక ఫెస్టివల్ కోసం కేరళకు వచ్చినప్పుడు ఆమె ఒక దారుణమైన లైంగిక దాడికి గురవుతుంది. జానకి న్యాయం కోసం పోరాడే క్రమంలో ఆమె తండ్రి కూడా మిస్టీరియస్గా చనిపోతాడు. నిందితులకు సపోర్ట్గా రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ అడ్వకేట్ డేవిడ్ అబెల్ కోర్టులోకి ఎంటర్ అవుతాడు. ఒకవైపు తన వ్యక్తిగత బాధ, ఇంకోవైపు లీగల్ సిస్టమ్స్తో లూప్ హోల్స్లో చిక్కుకున్న ఆమెకి న్యాయం జరిగిందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ కోర్ట్ డ్రామా. మూవీ అవైలబుల్ ఇన్ ZEE5. నంబర్ 3 మారిసన్. ఒకవైపు గతాన్ని మరిచిపోయే అల్జైమర్తో బాధపడుతున్న పేషెంట్, ఇంకోవైపు అతని ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన ఒక తెలివైన దొంగ. వీరిద్దరూ కలిసి రోడ్ ట్రిప్ వెళ్తే ఎలా ఉంటుంది? ప్లాట్ ఏంటంటే దయ జైలు నుంచి విడుదలైన ఒక చిన్నపాటి దొంగ ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. ఒక రాత్రి వేలాయుధం ఇంట్లోకి దయ దొంగతనానికి వెళ్తాడు. అక్కడ వేలాయుధం పరిస్థితి చూసి అతన్ని వద్ద ఉన్న ATM కార్డు ద్వారా డబ్బు కొట్టేయాలని చూస్తాడు. కానీ వేలాయుధంకి తన కొడుకు ఎవరో గుర్తుండదు, ATM పిన్ గుర్తుండదు. దీంతో దయ అతన్ని రోడ్ ట్రిప్కి తీసుకువెళ్తాడు. ఈ క్రమంలో ఈ సినిమాలో ఒక క్రైమ్ ఎలిమెంట్ ఎంటర్ అవుతుంది. ఆ క్రైమ్ ఎలిమెంట్ ఏంటి, వేలాయుధం ఎవరు, వీళ్ళ ప్రయాణం ఎన్ని ట్విస్ట్తో సాగింది అనేది ఇంట్రెస్టింగ్ ప్లాట్. మూవీ అవైలబుల్ ఇన్ Netflix. నంబర్ 2 అంజం పాతిరా. ఒక సీరియల్ కిల్లర్ సిటీలో పోలీస్ ఆఫీసర్స్ని టార్గెట్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి చంపేస్తే పబ్లిక్కి ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులకి ప్రొటెక్షన్ లేకపోతే ప్లాట్ ఏంటంటే అన్వర్ హుస్సేన్ ఒక క్రిమినల్ సైకాలజిస్ట్. పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే కొచ్చి సిటీలో ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరుగుతాయి. చనిపోయింది అంతా పోలీస్ ఆఫీసర్లే. కిల్లర్ చాలా ప్లానెడ్గా పోలీసుల కళ్ళను గుండెను తీసేసి క్రూరంగా చంపుతూ ఉంటాడు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి అన్వర్ ఎంటర్ అవ్వగా అతనికి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. అసలు కిల్లర్ ఎవరు, ఆ సైకో కిల్లర్ వెనుకున్న ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అన్వర్ అతన్ని పట్టుకున్నాడా లేదా అనేదే మైండ్ గేమ్. మూవీ అవైలబుల్ ఇన్ సన్ నెక్స్ట్ మరియు MX ప్లేయర్. నంబర్ 1 వడక్కన్. మన రూటెడ్ కల్చర్ అండ్ మిస్టికల్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక ఇంటెన్స్ పారానార్మల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా మీకోసమే. ప్లాట్ విషయానికి వస్తే రామన్ వరల్డ్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఒకరోజు రామన్ ఎక్స్ మేఘా తనకి కాల్ చేసి ఆమె భర్త ఒక రియాలిటీ షో ప్లాన్ చేశాడని, అందుకోసం ఒక అడవిలోకి వెళ్ళాడని, కానీ తిరిగి రాలేదని చెబుతుంది. ఎలాగైనా అతన్ని నువ్వు కనిపెట్టాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన రామన్ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తన టీంలో ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో రామన్కి తెయ్యం అనే ఒక కళాకారుడి ఆత్మకు సంబంధించిన నిజాలు తెలుస్తాయి. ఇంతకీ వారు ఎందుకు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు, తెయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి, క్యాస్టిజం మరియు కేరళ సంప్రదాయాలకు సంబంధం ఏంటి అని తెలియాలంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న వడక్కన్ అస్సలు మిస్ అవ్వద్దు.